బ్రేకింగ్ చూస్తున్నాం. అంబటి రాయుడు జనసేన గూటికి చేరుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇటీవల వైసీపీకి అంబటి రాయుడు రాజీనామా చేశారు. జనసేన నేతలతో ఆయన గత కొన్ని రోజులుగా టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. అంబటి రాయుడు జనసేన గూటికి చేరుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల వైసీపీకి అంబటి రాయుడు రాజీనామా చేశారు. జనసేన నేతలతో ఆయన గత కొన్ని రోజులుగా టచ్ లో ఉన్నారని కూడా తెలుస్తోంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. గాలిబ్, చెప్పండి, ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన అంబటి రాయుడు ఇప్పుడు జనసేన గూటికి చేరుతున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోని మంగళగిరి పార్టీ కార్యాలయంలో గత అరగంట నుంచి కూడా భేటీ కొనసాగుతుంది. లోపల ఇరువురు కూర్చొని మాట్లాడుతున్నారు. ప్రధానంగా జనసేనలోకి వెళ్లేందుకు అంబటి రాయుడు నిర్ణయం తీసుకున్నారా అనేది మాత్రం ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో జనసేనకి వెళ్లేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఎక్కడి నుంచి అంబటి రాయుడిని పోటీకి దింపుతారు అనే దానిపై కూడా క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే ప్రధానంగా 10 రోజుల వ్యవధిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. తాను రాజకీయాలకు కూడా తాత్కాలికంగా దూరంగా ఉంటాననేది మాత్రం ట్విట్టర్ ద్వారా అంబటి రాయుడు చెప్పాడు. ఆ తర్వాత మరోసారి వివరణ ఇస్తూ తాను ఐపీఎల్ కి వెళ్ళబోతున్నాను, ముంబై టీం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాను అనేది మాత్రం చెప్పిన పరిస్థితి. అయితే తాజాగా వెంటనే జనసేనలోకి వెళ్లేందుకు తాను మంత్రాలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. గత 2-3 రోజుల నుంచి కూడా వార్తలు వస్తున్నా సరే ఈ రోజు పవన్ కళ్యాణ్ తోని అంబటి రాయుడు భేటీతోని దీనిపై స్పష్టత వస్తుంది. అయితే తెలుగుదేశం ఇటు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని జాయిన్ అయిన తర్వాత టికెట్ల విషయంలోని కొంత అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడం, దాంతో పాటు తాను అడిగిన స్థానం నుంచి కూడా పోటీగా నిలబెట్టేందుకు వైసీపీ కొంత సుముఖత వ్యక్తం చేయని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం జనసేన పార్టీలోకి వెళ్లాలంటే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే దానిపై కూడా ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోని ఆయన చర్చిస్తూ ఉన్నారు. అయితే కొల్లూరు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తే కనుక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన సంబంధించి పొత్తులో ఉన్న నేపథ్యంలో అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ నేత దులిపల్లి నరేంద్ర ఉన్నారు. అక్కడ టికెట్ వచ్చే అవకాశం ఎక్కడా కనిపించట్లేదు. తెలుగుదేశం నుంచి అక్కడ పోటీ నిలబెట్టే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది. ఇంకా గుంటూరు పార్లమెంట్ ఒకటి ఉంది. గుంటూరు పార్లమెంట్ నుంచి గతంలో 2 సార్లు కూడా తెలుగుదేశం పార్టీ గెలుపులో ఉన్న నేపథ్యంలోని గుంటూరు పార్లమెంట్ కూడా తెలుగుదేశం పార్టీ ఇస్తుందా, లేకపోతే మరేమైనా నియోజకవర్గం సీటు ఏదైతే అవనిగడ్డ కూడా కోరుతున్నట్టు తెలుస్తుంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ, అక్కడ కాపు సామాజిక వర్గం ఓటు బలంగా ఉంది. అక్కడ నుంచి కూడా ఇప్పటికే రామకృష్ణ ఎవరైతే ఉన్నారో జనసేన నుంచి రామకృష్ణ యాక్టివ్ గా ఉన్నారు. అక్కడ సీటు దాదాపు జనసేనకి ఇచ్చే అవకాశాలు తెలుగుదేశం పార్టీ కనపడుతున్న నేపథ్యంలోనే పొత్తులో భాగంగా ప్రస్తుతం ఎక్కడెక్కడ పోటీ చేసేందుకు కూడా సమాలోచన చేస్తున్నారు. అయితే టికెట్ విషయంలోనే క్లారిటీ వస్తే మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీలకి వెళ్లేందుకు అంబటి రాయుడు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే గతంలోనే టికెట్ విషయంలోనే కొంత విభేదాలు అధిష్టానంతో రావడంతోనే వైసీపీ నుంచి అయినా బయటికి వచ్చినట్లుగా మనకు అందుతున్న సమాచారం. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోని మంగళగిరి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాత్రం గత గంట నుంచి మాత్రం అంబటి రాయుడు చర్చిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.